గురువుగారు ఇప్పుడు మనము గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి అక్కడ వాస్తు పరిహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం. ఏందంటే చాలామంది గూడా బయట వీఐపీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు వాస్తు ఉందా లేదా అని చూడకుండా గూడా గేటెడ్ కమ్యూనిటీలో మనకు తక్కువ ప్రైస్‌లో వస్తుంది. కాస్ట్‌లో అని చూడకుండా గోడలు గూడా అతుక్కు ఉంటాయి. అవన్నీ వాస్తు ప్రకారంగా ఏం చూడకుండా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇది చాలా చక్కని క్వెషన్. ఎందుకంటే రీసెంట్‌గా మనకు తెలిసినోళ్ళు అంటే నోన్ పర్సన్స్ అన్నమాట బాగా. వాళ్ళు ఒక విల్లా తీసుకున్నారు. చాలా కాస్ట్‌లీ విల్లా. హ్మ్. ఆల్‌మోస్ట్ 7 క్రోర్స్ విల్లా అన్నమాట అది. సో, ఆ విల్లాలో వాళ్ళు వెళ్లారు. గృహప్రవేశం చేసుకొని అన్నీ చేసుకున్నారు. 8 నెలలు అవుతుంది. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకేందని తెలవదు. హ్మ్. ఎందుకంటే విల్లా ఏంటంటే వాళ్ళేంటంటే అన్నీ ఒకే స్ట్రక్చర్ అంటారు. గేటెడ్ హ్మ్. కమ్యూనిటీ అన్ని విల్లాస్ ఒకే స్ట్రక్చర్ ఇస్తాడు. ఎక్కడ చేంజెస్ ఉండవు. డిజైన్ మొత్తం ఒకటే ఉంటుంది. ఎక్కడ గోడ ఉండాలి, ఎక్కడ కిచెన్ ఉండాలి, మొత్తం ప్రీ డిఫైన్డ్ అనమాట. అదంతా మనం చేయటానికి లేదు. సో, మరి ఒక ఇల్లు ఒకరికి అనుకూలిస్తే ఇంకోటి అనుకూలించదు. అవును. సో, మీరు అడిగిన క్వెషన్‌కి ఇట్స్ రిలవెంట్ అనమాట. గోడలు గూడా అన్నీ కలిపే ఉంటాయి కదా! కలిపే ఉంటాయి. వాళ్ళయి వీళ్ళయి అన్నీ ఇది కలిపే విల్లా ఉంటాయి. అంటే సరే ఓకే. చాలా కాస్ట్‌లీ. మనం సపోజ్ గేటెడ్ కమ్యూనిటీలో టవర్స్ ఉంటాయి. హ్మ్. ఒక 30 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్ టవర్స్ ఉన్నాయి. లేదా 10 ఫ్లోర్స్, 15 ఫ్లోర్స్ కామన్ అనమాట. ఇప్పుడు ఆ పక్కన ఫ్లాట్ వాళ్ళకి మన ఫ్లాట్‌కి ఒకటే కామన్ గోడ అనేది. వాళ్ళ దారి మన దారి ఒకటే ఉంటుంది. హ్మ్. వాళ్ళ ఎంట్రన్స్ ఒకటి ఉంటే మనకు ఎంట్రన్స్ ఉంటుంది. మరి వాళ్ళకి అదే గోడ వాళ్ళకి తూర్పు అయితే అదే గోడ మనకి దక్షిణం అవుతుంది. ఓకే. అంతే కదండి. మనకి వాళ్ళకి ఉత్తరం వైపు వాళ్ళకి ఇది ఇల్లుంది. ఇది వాళ్ళకి ఉత్తరం గోడ అనుకుంటే మనకి ఇది అదే గోడ ఈ పక్కన ఉంటాయి. ఈ పక్కన అది మనకొస్తే దక్షిణ గోడ అయిపోతుంది. అలా ఓకే. పెట్టొచ్చంటారా? ఇంక ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ అది మనం చేయలేం. చేయలేము. దానికి లోపల మనం ఏం చేయాలి? ఓకే. ఇంటి లోపల. ఇంటి లోపల దక్షిణం గోడ మనకది. హ్మ్. యువతల ఇంటి వాళ్ళకి అది ఉత్తరం గోడ అనమాట. ఉత్తరం గోడకి స్ట్రక్చర్ వేరుగుంటే ఇంట్లో చేసిన పెట్టుకోవాల్సిన దక్షిణ వైపు ఉన్న వైపు మన ఆర్గనైజేషన్ విధానం వేరుగుంటుందనమాట. సో, అంటే మనం కరెక్ట్‌గా పెట్టుకున్నాం లేదా మనకున్న ప్లేస్‌లోనే అది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవి మనకి కామన్‌గా అంటే మనకి గేటెడ్ కమ్యూనిటీస్‌లో అన్నీ కామన్ ఉంటాయి. యుటిలిటీస్ అన్నీ కామన్‌గా ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి, ఏమేమి ఉంటాయి మనం మాట్లాడుకుందాం ఇప్పుడండి. ఓకే. ముఖ్యంగా ఏందంటే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్, డూప్లెక్స్ హౌసెస్, ఆ తర్వాత టౌన్ హౌసెస్ ఇన్ని రకాలు ఉంటాయండి గేటెడ్ కమ్యూనిటీలో. ఒకే దాంట్లో ఉంటాయి. ఒక్కొక్కసారి 30 ఎకరాస్, 40 ఎకరాస్‌లో ఏస్తారు. దాంట్లో విల్లాస్ ఏస్తారు, డూప్లెక్స్ హౌస్ పెడతారు, టౌన్ హౌసెస్ కడతారు. అదే టవర్‌లోని మళ్ళీ అపార్ట్మెంట్ టవర్స్ కూడా కట్టేస్తారు అదే లేఅవుట్‌లోనే. సో, ఇలా ఉంటాయన్నమాట. దీంట్లో ఏందంటే మనం ఫస్ట్ ఏందంటే అసలు పంచభూతాలు వాస్తు అంటే. పంచభూతాలు ఎంతవరకు ఆ ఇంట్లో ఉన్నాయి, లేకపోతే ఆ టవర్‌లో ఉన్నాయి, ఆ విల్లాస్‌లో ఉన్నాయని మనం చూడాలన్నమాట. వేదిక వాస్తు అదే వేదాల్లో చెప్పబడిందంటే పంచభూతాలు మనం ఎంతవరకు సమన్వయం చేసుకున్నాము ఆ ఇంటికి సంబంధించి. హ్మ్. ఇప్పుడు పక్కనోడికి అదే ఇల్లు ఉత్తరం గోడ, అదే ఇల్లు మనకి ఇటువైపున దక్షిణ గోడ అవుతుంది మనకి. మరి ఆ ఇంట్లో పంచభూతాలు ఎంత సమన్వయంగా ఉన్నాయి, మన ఇంట్లో ఎంత సమన్వయంగా ఉన్నాయి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఎనర్జీ ఏ డైరెక్షన్‌లో వస్తుంది మనకి? ఎనర్జీ. ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుందా? నెగెటివ్ ఎనర్జీ వస్తుందా? 2 ఒకేసారి ఉంటాయి కదండీ! హ్మ్. అసలు ఎనర్జీ ఉందో లేదో కూడా తెలీదు. తర్వాత బ్రహ్మస్థానంలో ఏమైనా కట్టారా లేదా? హ్మ్. గేటెడ్ కమ్యూనిటీ హాల్ ముఖ్యంగా గమనించుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీ ప్లేసెస్‌లో బ్రహ్మస్థానంలో కూడా కడుతున్నారు కొన్ని ఇళ్ళకి. డైరెక్ట్‌గా గోడ కట్టేస్తారు మధ్యలో. బెడ్‌రూమ్ కోసమనో లేకపోతే కంపార్ట్మెంట్ ఏదో కడుతున్నారనమాట. అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చాలామంది తెలుసుకునే విషయం ఏంటంటే బ్రహ్మస్థానాలు ఎంప్టీ ఉండాలి. ఓకే. తర్వాత వెయిట్ బ్యాలెన్స్ అంటే ఆ ఫ్లాట్ మొత్తంలో తో బెడ్‌రూమ్ సైజ్ పెద్దగిచ్చారా? కిచెన్ సైజ్ పెద్దగిచ్చారా? లేదా తూర్పు వైపు అంటే హాల్ పెద్దగిచ్చారా? ఎటువైపు అంటే ఆన్ ది హోల్ లేఅవుట్‌లో పర్టిక్యులర్ అది 700 ఎస్ఎఫ్టీ అనుకో, 13 ఎస్ఎఫ్టీ, 1050 ఎస్ఎఫ్టీ ఏదైనా గానీ ఏ స్థానంలో ఎక్కడొచ్చారు? కరెక్ట్‌గా ఉందా లేదా? ఇది చూసుకోవాలన్నమాట. విల్లాస్ కూడా అంతే. సపోజ్ మన 200 స్క్వేర్ యార్డ్స్ విల్లా కట్టారు. మరి ఆ విల్లాలో ముందల ఎంత ప్లేస్ ఇచ్చారు? వెనకాల ఎంత ప్లేస్ ఇచ్చారు? అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సెట్ బ్యాక్ ఎంత ఇచ్చారు? అక్కడ ఎక్కడైతే బాడీస్ ఎక్కడున్నాయి? బెడ్‌రూమ్ ఏ యాంగిల్ ఇచ్చారు? అసలు ఎన్ని డిగ్రీస్ తిరుగుంది కూడా ఇంపార్టెంట్ అనమాట. మన టవర్ గాని, లేదంటే అపార్ట్‌మెంట్ గాని, లేదంటే విల్లా గాని. హ్మ్. ఇవి చాలా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే భూర్మధ్య హస్యే మూలం తస్మాత్ సంయుగ్గో కారయేత్ అంటారు. అంటే ఏమంటే ఇల్లు నిర్మాణానికి భూమి స్వభావం ఇంపార్టెంట్. ఆ భూమి ఎట్లాంటిదనమాట. తర్వాత దాని దిక్కులు మనకున్న కొన్ని ఇల్లు యొక్క దిక్కులు ఏ దిక్కులున్నాయి? ఈ దిక్కులున్నాయా? నార్మల్ దిక్కులున్నాయా? తర్వాత ఎంతవరకు సమతుల్యంగా ఉంది? పంచభూతాల సమతుల్యం ఎంతవరకు ఉంది? అనుసరించబడిందా లేదా? ఇది చూసుకోవాలన్నమాట. తర్వాత దీనికేందంటే మనకి ముఖ్యంగా షేడ్ వాల్స్ ఉన్నప్పుడు లేదంటే ఆ గోడ ఎంతవరకు మనకి యాక్సెప్టబుల్ ఇది చూసుకోవాలన్నమాట. మన ఇంటికి సంబంధించి. అంటే లోడ్ ఎంతవరకు ఉంటుంది మనకి. సపోజ్ వాళ్ళకి తూర్పు వైపు మన పక్క ఫ్లాట్ వాళ్ళకి అదే ఉత్తరం గోడ వాళ్ళకి పలసగుండాలి. కంపేర్ హ్మ్. టు దక్షిణం గోడ గాని, వెస్ట్ గోడ గాని. ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి. అక్కడ మనం 10 ఇంచెస్ గోడ పెట్టేసి ఈ పక్క 9 ఇంచెస్ గోడ పెడితే ఓకే. అదే మరి అప్పుడు 9 ఇంచెస్ గోడ అన్నప్పుడు ఈ పక్కన ఉత్తరం వాకిలి ఇంటోళ్ళకి మన పక్క ఫ్లాట్‌లో ఉత్తరం గోడ మందం అవుతుంది, బరువవుతుంది. బట్ మనకు చూసుకుంటే దక్షిణ వైపు మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు దక్షిణ వైపు గోడ భారంగా ఉంది. అది ఓకే. అది అంటే 2 బ్యాలెన్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఎంత ఉంది మనకి అనేది చూడాలన్నమాట.
తర్వాత బీమ్స్ ఎక్కడ ఉన్నాయి, కాలమ్స్, Beams. బీమ్స్. ఒక Hmm. అపార్ట్మెంట్లో బీమ్ ఉంటుంది, పైన గోడ కట్టే బీమ్ అనేది. ఆ బీమ్ ఎక్కడ ఉంది, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే షేడ్ ఇవన్నీ ఏంటంటే మన ఓన్ ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకుంటే మనకు లెక్క ఉండిద్ది. ఒక గేటెడ్ కమ్యూనిటీకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఓన్ స్ట్రక్చర్ కడతారు, ఒకే కామన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్లో బీమ్స్ ఎక్కడ ఉన్నాయి, అవి మరి ఏ యాంగిల్లో ఉన్నాయి, అన్ని గోడలు ఒకటే మందంగా ఉన్నాయి లేవా, లేదంటే ఒక పిల్లర్కి గోడ మందానికి డిఫరెన్స్ ఉందా. సపోజ్ పిల్లర్ 9x9 సైజు ఉంటే గోడ 6 ఇంచెస్ కడుతున్నారు. అప్పుడు ఉత్తర వైపు ఈశాన్యంలో పిల్లర్ ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్య పిల్లర్ లోపల పొడుచుకొచ్చింది అనమాట. అప్పుడు ఈశాన్య పెరిగినట్టయింది, దానివల్ల దోషాలు ఉంటాయి. అదే మాత్రం నైరుతిలో. సో అన్ని యాంగిల్స్ చూసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా వాస్తు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఆ పక్కన ఫ్లాట్ బాగుందంటే ఈ ఫ్లాట్కి అదే వాస్తు ఉందంటే ఖచ్చితంగా ఉండదు, డెఫినెట్గా ఉండదు అనమాట. సో అవి అన్నీ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే సమ్యత్తం వస్తుశాస్త్రే మూలం అంటారు. అంటే సమతుల్యతే వాస్తు యొక్క ప్రధాన మూలం అంటారు. అంటే ప్రధాన సూత్రం చెప్పాలంటే, అంటే వాస్తు మీకు ఏం చెప్పదండి, అసలు మన ఇంటికి సమానంగా ఉందా లేదా, అంతే సింపుల్. అంటే అన్ని దిక్కులు సమానంగా ఉన్నాయా, వెంటిలేషన్ బాగా వస్తుందా లేదా, పంచభూతాలు బాగున్నాయి లేవా, వాటర్ బాడీస్ కరెక్ట్గా ఉన్నాయి లేవు, ఇవన్నీ చూసుకునేదే వాస్తు అనమాట. తర్వాత ఈ ముఖ్యంగా మన ఇంట్లో వచ్చేసరికి ఏంటంటే బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, అంటే టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి బేస్మెంట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి ఉంటే బేస్మెంట్, లేదంటే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రహ్మస్థానం ఖాళీగా ఉందా లేదా. ఆ తర్వాత ఏంటంటే ఎలక్ట్రిక్ రూమ్స్, ముఖ్యంగా మనకి మీటర్ పెట్టేది, మీటర్ కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కరెక్ట్గా, సిలిండర్ పెట్టే ప్లేస్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఫైరీ ఎలిమెంట్స్ అనమాట. అవన్నీ ఎక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ ముఖ్యమైనదంటే లాకర్, బీరువా. బీరువా ఎక్కడ పెట్టాలి, నైరుతి భాగంలో పెట్టాలి. నైరుతిలో ఎక్కడ పెట్టాలి, పడమర నైరుతి పెట్టాలా లేకపోతే దక్షిణ నైరుతి పెట్టాలా, అంటే ఫేస్ ఉత్తర వైపు తిరుగుందా లేకపోతే తూర్పు వైపు తిరుగుందా బీరువా ఓపెన్ చేసినప్పుడు, ఇది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ నాకు బీరువా పెట్టే ప్లేస్ లేకుండా ఖాళీ ప్లేస్ వదిలేస్తారు కొంతమంది. కబోర్డ్లు, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు చాలా నేను గమనించింది అంటే కబోర్డ్ సిస్టమ్ రాంగ్ పెడతారు. కబోర్డ్లు అనేది కొంతమంది ఈ మధ్యన ఒకటి క్లయింట్ కాల్ చేశారు, వీడియో కాల్లో చూపిస్తే ఏంటంటే ఉత్తర వైపు కబోర్డ్లు ఇచ్చారు, కానీ ఉండాల్సిన దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ కబోర్డ్లు ఉండాలి మాస్టర్ బెడ్రూమ్లో. అందువల్ల ఉత్తర వైపు ఉండకూడదు, ఉత్తర వైపు లైట్గా ఉండాలి. మరి అందువల్ల ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, వాళ్ళ ఇంట్లో చాలా ఇంబ్యాలెన్స్డ్ అనమాట వాళ్ళ రిలేషన్షిప్స్ అనేది అలా ఉంటాయి అనమాట. ఇట్లాంటి దోషాలు చాలా ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి తెలియక జరిగే మిస్టేక్స్ అనమాట. బట్ వాళ్ళు మీరు కొనేటప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు కొనేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే బై డిఫాల్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అది వాస్తు ఎలా లేదనేది మనం చూసుకోవాలి యాజ్ ఏ బయ్యర్గా. తర్వాత నైరుతి గురుబారహ శుభ అంటారు. అంటే ఏంటంటే నైరుతి గదిలో బరువులు గది దిశలో భారంగా ఉంటే మనకు శుభం కలిగింది. నైరుతి గది అంటే ఓన్లీ నైరుతి గది ఒక్కటే బెడ్రూమ్ కాదండి, ప్రతి రూమ్లో కూడా నైరుతి ఉంటుంది. మళ్ళీ ఆ నైరుతిలో ఆ నైరుతి మూలలో ఏం పెట్టామో అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకు చూసుకోవాలి సార్. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనం ఒక రీసెంట్గా విల్లా గురించి మాట్లాడినప్పుడు ఆ విల్లాకి ఏంటంటే తూర్పు వైపు మంచి 250 స్క్వేర్ యార్డ్స్లో విల్లా కట్టారు, చాలా మంచి బాగా బ్రహ్మాండంగా ఉంది. 7 CRది. ఇంటి ముందర ఖాళీ ప్లేస్ పెట్టారు, గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు, వెనకాల సెట్ బ్యాక్ అంతా బాగుంది. కాకపోతే ఇంటికి ఎలివేషన్ కోసం ముందర పక్కన తూర్పు వైపు ఈశాన్యంలో ఒక చిన్న ఎలివేషన్ లాగా స్ట్రక్చర్ లాగా పెట్టేశారు. అప్పుడు ఆ ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యం భారం అయిపోయింది, ఈశాన్య బాగా భారం అయిపోయింది. దానివల్ల వాళ్ళ ఇంట్లో ఆరోగ్య ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి. అది కూడా ప్రొలాంగ్ డిసీజెస్, నాట్ షార్ట్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్ ఉండే జబ్బులు బారిన పడ్డారు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అంత బాగుంది కానీ ఎక్కడ లోపం ఉందంటే అదే లోపం. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈశాన్య లఘుకారే నైరుతే గురుతం నైరుతి అంటారు. అంటే ఏంటంటే ఈశాన్యం లైట్గా ఉండాలి, నైరుతి భాగం టైట్గా ఉండాలి. లైట్ టైట్, ఈశాన్యం లైట్ గా ఉండాలి, నైరుతి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నైరుతి వస్తుంది, అది భారంగా ఉండాలన్నమాట. ఇక్కడ బరువు తక్కువ ఉండాలి ఈశాన్యం, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కార్నర్ వచ్చేసరికి బరువు ఎక్కువ ఉండాలన్నమాట. ఇది ప్రతి ఇంట్లో ప్రతి రూమ్లో మీరు కరెక్ట్గా చూసుకోగలిగితే మీకు వాస్తు కన్సల్ట్ అక్కడ మీరే చేసుకోవచ్చు అనమాట, అంత చక్కగా యోగిస్తుంది అనమాట. తర్వాత దిశను సంయుగ్న సుఖ సమృద్ధి కారక, అంటే దిశలు ఎంత సమృద్ధిగా ఎంత చక్కగా మనం ఉంటే మన ఇంట్లో సంబంధించి అంత సుఖ సమృద్ధి కలుగుతాయి అన్నమాట మన ఇంటికి. సో చూడండి ఇవన్నీ ఏంటంటే మనం ఏదో కొత్త కనిపెట్టగలరు. శాస్త్రంలో సంస్కృతంలో ఇప్పుడు ఆన్సెస్టర్ స్క్రిప్ట్స్ అనమాట, ఇప్పుడు కదా ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల క్రితం రాసిన శాస్త్రాల్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు అప్పుడే గట్టిగా చెప్పారు ఇల్లు ఎలా ఉండాలి అని, వేదాలను తీసుకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ మన బుక్స్ రూపంలో ఇచ్చారనమాట. ఈ ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఏ మూల ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి, హై టవర్స్ వచ్చినాయి. అప్పట్లో హై టవర్స్ లేవు, వేదాలు ఉన్నప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఫ్లోర్స్ లేవు, మహా అయితే 1 కోట 2 అంతస్తులు 3 అంతస్తులు ఉండేమో, అంతమించి ఇంకా 40 అంతస్తులు 50 అంతస్తులు 15 అంతస్తులు లేవు అనమాట. ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇప్పుడు వచ్చినా కానీ అదే పంచభూతాలు ఉన్నాయి.
ఇప్పుడు అయ్యే పంచభూతాలను అయ్యే గాలి వెళ్తులు ఉన్నాయి కాబట్టి అవి ఎంతవరకు మన ఇంట్లో అనుకూలంగా ఉన్నవి, ఎక్కడ భారం ఉన్నాయి, ఎక్కడ భారం లేవు, ఇవన్నీ చూసుకోగలిగితే ఖచ్చితంగా మనకు వస్తుందన్నమాట. అందుకని చెప్పారు కదా, దిశాను సమ్యగ్న్యాస సుఖ సమృద్ధి కారక అంటారు. అంటే ఎంత చక్కగా దిశలు మనం మెయింటైన్ చేసుకుంటే అంత సుఖ సమృద్ధులు మన ఇంటికి కలుస్తాయి అన్నమాట. సో వెరీ సింపుల్ అండి. ప్రతి అపార్ట్మెంట్ కానీ వెళ్ళాక కానీ బ్రహ్మస్థానం ఖాళీగా ఉంచాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మస్థానం పైన భీమ్ కూడా రాకూడదు, ఆఖరికి భీమ్ వస్తే దాని మీద భారం ఉన్నట్టే అనమాట. సో ఖాళీ ఉంచుకోవాలి. తర్వాత నార్త్ ఉత్తర వైపు, ముఖ్యంగా మనకు షేడ్ సర్వీసెస్ ఉన్న వాల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఉత్తర వైపు గోడ ఎలా ఉంది, లైట్ వెయిట్ ఉందా, బరువు ఉన్నాయా అంటే లైట్, ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఉత్తర వైపు ఏంటంటే లైట్గా ఉండాలి మనకు ఆల్వేస్. తర్వాత అగ్ని రూమ్ లెక్క వంటగది ఎక్కడ ఉంది, ప్రాపర్ ప్లేస్ ఉందా లేదా చూసుకోవాలి. షింక్ ఎస్పెషల్లీ మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా మిస్టేక్ ఏంటంటే అందరు కామన్ వాల్స్ కామన్ రూమ్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఒక గదిలో వెంటిలేషన్ ప్రాపర్గా ఉందా లేదా, వంటగదులు ఎస్పెషల్లీ నీళ్ళు షింక్ ఏదైతే వాడుతుందో అది కరెక్ట్గా ఉందా లేదా, ఇవి చూసుకోవాలన్నమాట. సో ఇవి ముఖ్యం. బ్రహ్మస్థానం ఆల్రెడీ చెప్పాను. తర్వాత సౌత్ వెస్ట్ నైరుతి కార్నర్ ఎంత స్టేబుల్గా ఉందా, మనకు నైరుతి అనేది మనకి ఏంటంటే స్టేబుల్ క్రియేట్ చేసి మన ఇంటికి అనేది. సో మన ఇంట్లో రిలేషన్షిప్స్ కానీ లేదంటే మనీ కానీ ఏదైనా కానీ స్టేబుల్గా ఉండాలంటే సౌత్ వెస్ట్ కార్నర్ చాలా మంచిగా చక్కగా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ అయితే ఎప్పుడైతే మనం ఉన్నాయంటే ఎస్పెషల్లీ బేస్మెంట్లో కూడా కార్ ఎక్కడ పెడుతున్నాము, చాలా ఉన్నాయి ఇంకా డీప్ పోతే మన కార్ స్లాట్ ఎక్కడో ఇస్తారు, అది ఏ ప్లేస్ పెడుతున్నాము, ఏ యాంగిల్ పెడుతున్నాము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత గోడలు చెప్పినట్టు ఎంత ఉన్నాయి, బేస్మెంట్ ఎలా ఉంది, లిఫ్ట్ ఎక్కడ ఉంది, మన ఇంటి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది, ఏ కార్నర్గా లిఫ్ట్ వచ్చింది, మనకి స్టేర్ కేస్ మన ఇంటి పక్కన ఎక్కడ వస్తుంది. ఈ మధ్యన ఒక ఫ్లాట్ ఒకటి చూపించారు, ఒక్కొక్క దిక్కు ప్రకారంగా ఉంటుంది. ఈ మధ్య ఒక 3 BHK వాళ్ళు క్లయింట్ ఒకటి కాల్ చేశారు, ఏమంటే మాకు స్టేర్ కేస్ ఎక్కడ ఉంది వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా ఉండకొన్న ప్లేస్లో స్టేర్ కేస్ ఇచ్చారు వాళ్ళకి. అది 34th ఫ్లోర్లో ఉంది మళ్ళీ. సో ఆ 34th ఫ్లోర్ అంటే ఆ కింద 34 ఫ్లోర్లు మొత్తం ఒకటే స్ట్రక్చర్ కాబట్టి అందరికీ అది లోపం ఉన్నట్టే ఆ స్టేర్ కేస్ వల్ల. వాళ్ళ వల్ల ఆటంకాలు విభేదాలు ఆ రూమ్లు ఆ ఫ్లాట్లు కూడా సేల్ అవ్వలేదు, ఇంకా అవుతున్నాయి కానీ తక్కువ, వేరే హాట్ కేక్ లేకపోయినా అవ్వలేదు. ఈవెన్ బిల్డర్ కూడా అది లాసే. సో అందుకని వాళ్ళు ప్రాపర్గా చూసుకుని కేర్ తీసుకుని కట్టుకోగలిగేది అవుతుంది అనమాట. తర్వాత మరి ఎంత ప్రాపర్గా మోడర్న్ వాస్తు అయినా కానీ ఇంటీరియర్, మనం ఇప్పుడు ఇంటీరియర్ ఒక 1 crore పెట్టి ఇల్లు కొంటే ఒక 10 లక్షలు పెట్టి ఇంటీరియర్ చేపిస్తున్నాం, 8 లక్షలు 10 లక్షలు పెట్టి. అంత చేసి దాంట్లో ఒక 5% మీరు ఒక మంచి కన్సల్టెంట్కి వాస్తు కన్సల్టెంట్కి ఇచ్చుకోండి, లేదు ఏదో పర్సంటేజ్ మీరు వాళ్ళ దాకా 1, 3 సార్లు 4 సార్లు వాళ్ళని తీసుకొచ్చి చూపించేసి మీరు చేయించుకోగలిగితే, ఎందుకంటే ఆ ఇల్లు అనేది నెక్స్ట్ జనరేషన్స్, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వృద్ధి చెందాలి, మన పెద్దోళ్ళు దాంట్లో చక్కగా ఉండే ఆయుర్వేదం. అందువల్ల ఇవన్నీ చేయాలి కాబట్టి మంచి వాస్తు నిపుణులను పిలుచుకొని వచ్చి చేయించుకోగలిగితే కొన్న తర్వాత కూడా అంటే మీరు గృహప్రవేశం చేసేదాకా ఒక 4-5 సార్లు వాళ్ళ హెల్ప్ తీసుకోగలిగితే చక్కగా యోగిస్తుంది అనమాట. అది ఏ దిక్కైనా కానీ, పడమర దిక్కైనా, దక్షిణ దిక్కైనా, తూర్పు దిక్కైనా, ఉత్తర దిక్కైనా, ఏ దిక్కైనా మీకు అనుకూలిస్తుంది అనమాట. రైట్, చూస్తున్నారు కదా గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి గురువుగారు ఎంత బాగా వివరించారో. వాస్తు ప్రకారంగా ముఖ్యంగా బ్రహ్మస్థలం అనేది ఎప్పుడు కూడా ఎంటీగా ఉండాలని చెప్పి గురువుగారు చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలనుకున్నా కూడా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది వాస్తు ప్రకారంగా ఏవేవి ఎక్కడ ఉండాలో అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వెంటనే మన గురువుగారు వీరాంజనేయులు గారికి వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇంకా వాస్తు నిపుణులైనటువంటి వీరాంజనేయులు గారు మీకు ఏ సలహాలు ఉన్నా కూడా మీకు ఇంటికి వచ్చి పరిహారాలు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.